Welcome to Pure Health Hub. మనం పుట్టిన క్షణం నుండి మనం వృద్ధాప్యం చేస్తున్నాము. మన పర్యావరణానికి నిరంతరం బహిర్గతం కావడం, మనం తినే వస్తువులు మరియు మన శరీరం లోపల మరియు వెలుపల నుండి ఒత్తిడి వంటివి కాలక్రమేణా మనకు వృద్ధాప్యానికి కారణమవుతాయి. వృద్ధాప్యం చాలా క్లిష్టంగా ఉంటుంది, కానీ శాస్త్రవేత్తలు సెల్యులార్ మరియు మాలిక్యులర్ స్థాయిలలో ఏమి జరుగుతుందో అర్థం చేసుకోవడం ప్రారంభించారు. ఉదాహరణకు, మన రోగనిరోధక వ్యవస్థలు, గాయాలు మరియు ఇన్ఫెక్షన్ల వంటి స్వల్పకాలిక సమస్యలకు ప్రతిస్పందించడం నుండి క్రమంగా శరీరం అంతటా దీర్ఘకాలిక మంటను ఉత్పత్తి చేయడానికి మారినప్పుడు ఆరోగ్యకరమైన కణాలు కాలక్రమేణా దెబ్బతింటాయి. మన కలిగిన క్రోమోజోమ్లకు రక్షణ టోపీలుగా పనిచేసే టెలోమీర్లను కూడా సమయం క్రమంగా తగ్గిస్తుంది. ఇవి మరియు ఇతర మార్పులు మన శరీరం లోపల మరియు వెలుపల ఒత్తిడిని ఎదుర్కోవటానికి తక్కువ మరియు తక్కువగా చేస్తాయి. కాబట్టి నష్టం ఒక క్లిష్టమైన స్థాయికి చేరుకున్నప్పుడు మన కణాలు, కణజాలాలు మరియు అవయవాలు సాధారణంగా పని చేయకపోవచ్చు మరియు మన ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమవుతుంది. వృద్ధాప్యంతో సంబంధం ఉన్న మార్పులు మొదటి రోజులో కొంత స్థాయిలో జరగడం ప్రారంభిస్తాయి. మేము జీవితంలో ప్రారంభంలో వాటి ప్రభావాలను అనుభవించడం ప్రారంభిస్తాము. ఉదాహరణకు, మేము యుక్తవయసులో కొన్ని అధిక ఫ్రీక్వెన్సీ శబ్దాలను వినే సామర్థ్యాన్ని కోల్పోతాము. మన ధ్యానం మరియు జ్ఞాపకశక్తి 20 ఏళ్ల మధ్యలో వచ్చిన తర్వాత నెమ్మదిగా క్షీణిస్తుంది. మన ఎముకల బలం 30 ఏళ్లలో తగ్గడం ప్రారంభమవుతుంది. 35 తర్వాత స్త్రీల సంతానోత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. వయస్సు సంబంధిత దగ్గర దృష్టిలోపం మన 40ల మధ్యలో మొదలవుతుంది మరియు మన జుట్టు 30 మరియు 40 ఏళ్ల వయస్సులోనే నెరిసి పల్చగా మారుతుంది. 50 సంవత్సరాల వయస్సు తర్వాత వృద్ధాప్యం యొక్క మార్పులు ఎక్కువగా గుర్తించబడతాయి మరియు పెద్దవారిగా మనలను ప్రభావితం చేసే చాలా వ్యాధులకు వృద్ధాప్యం అతిపెద్ద ప్రమాద కారకం. కాబట్టి మనం పెద్దయ్యాక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ వృద్ధాప్య ప్రక్రియలను ఆపడానికి శాస్త్రవేత్తలు ఇంకా మార్గాన్ని కనుగొనలేకపోయినప్పటికీ, మన జీవితమంతా ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో వారు మరింత ఎక్కువగా నేర్చుకుంటున్నారు. వృద్ధాప్యానికి సంబంధించిన కొన్ని అంశాలు మన నియంత్రణలో లేవు. మన జన్యుశాస్త్రం మరియు మన కుటుంబ చరిత్ర వంటివి, కాని మనం మితమైన ప్రమాద కారకాల గురించి మనకు అవగాహన కల్పించవచ్చు మరియు ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార ఎంపికల ద్వారా వాటిని తగ్గించడానికి మా వంతు కృషి చేయవచ్చు. మనల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మనలో చాలామంది తరువాతి సంవత్సరాలలో ఆరోగ్యంగా మరియు చురుకుగా ఉండవచ్చు. సాధారణ శారీరక శ్రమ, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి, మానసిక స్థితి మరియు నిద్ర అలవాట్లను మెరుగుపరచడంలో మరియు మొత్తం ఆరోగ్యాన్ని పెంచడంలో ఆశ్చర్యం లేదు. మరియు బాగా సమతుల్య ఆహారం, పూర్తి లేదా పోషకమైన ఆహారాలు మంచి ఆరోగ్యానికి కీలకమని స్పష్టంగా ఉంది. కానీ ఏ ఆహారాలు ఉత్తమ ఎంపికలు అని అర్థం చేసుకోవడానికి వచ్చినప్పుడు చాలా పోషకాహార పరిశోధనలు కొన్ని ఆహారాలు లేదా పోషకాలు ఆరోగ్యంపై ఎలా ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి లేదా వ్యాధి అభివృద్ధిలో పాత్ర పోషిస్తాయనే దానిపై దృష్టి సారించాయి. ఇటీవల శాస్త్రవేత్తలు అన్ని జీవిత దశలలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యాన్ని ప్రోత్సహించడంలో పోషకాహారం ఎలా పాత్ర పోషిస్తుందో అన్వేషించడం మరియు అర్థం చేసుకోవడం ప్రారంభించారు. మన ఆహారంలో ఏ ఆహారాలు మరియు పోషకాలను నొక్కి చెప్పాలి మరియు అవి మన ఆరోగ్యాన్ని ఎలా మెరుగుపరుస్తాయి అనే దాని గురించి మేము వేగంగా నేర్చుకుంటున్నాము. పండ్లు మరియు కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు మరియు లీన్ మాంసాలతో కూడిన ఆహారాలు రక్తపోటును తగ్గించడం, మధుమేహంలో గ్లూకోజ్ నియంత్రణను మెరుగుపరచడం, బరువు తగ్గడం, ఆర్థరైటిస్ను మెరుగుపరచడం మరియు క్యాన్సర్ మరియు హృదయ సంబంధ సంఘటనల ప్రమాదాన్ని తగ్గించడం వంటి ఆరోగ్య ప్రయోజనాలను నిరూపించాయి. కొన్ని పేరు పెట్టండి మరియు ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే నిర్దిష్ట పోషకాల గురించి మేము మరింత నేర్చుకుంటున్నాము. Thank you for watching Pure Health Hub.